జాబ్ నోటిఫికేషన్స్ చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, ఇది ఏపీలో ఉంది, విజయవాడలో. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో 2024-25 సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఏంటంటే సైన్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీషు తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలి. వయస్సు వచ్చేసి 17 ఏళ్ళు నిండి ఉండాలి. ఎప్పటికి 31/12/2024 అంటే ఈ ఏడాది చివరి నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు అయితే ఓబీసీలకు 2,360 రూపాయలు అయితే, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 1,888 రూపాయలు. 1,888 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల అంటే డిసెంబర్ 9వ తేదీ చివరి తేదీ. మరి ఇక మిగతా వివరాలు ఇవన్నీ చూసుకోవాలనుకుంటే వెబ్సైట్ కూడా ఉంది దీనికి. డాక్టర్ ఎన్టీఆర్ drNTR.UHSAP.in. ఇందులో చూసుకుంటే మీకు మిగతా వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అవి ప్రవేశాలు అయితే ఇది ఉద్యోగాలకు సంబంధించి. DIAT పూణేలో టీచింగ్ సిబ్బంది, పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలు విభాగాలు వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టీచింగ్లో ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు పూణేలో. అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో పిహెచ్డి చేసి ఉండాలి, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అట్లా అర్హత వచ్చేసరికి. ఇక వయసు విషయానికి వస్తే దరఖాస్తు చివరి తేదీ నాటికి 40 ఏళ్ళు మించకూడదు. ఇది ఇక్కడున్నట్టుగా నిబంధన. దరఖాస్తు ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అట్లా మిగతా వాళ్ళకు బీసీలకు కావచ్చు, ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31, 2024 నాటికి చివరి తేదీ అని చెప్పుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి DIAT.AC.in. ఇది పూణేలో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ సంబంధించి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ .AC.in అన్నట్టు ఇది. సో నెక్స్ట్ వాకిన్ చూసుకుంటే ఎన్బిసిసిలో మేనేజరియల్ పోస్టులు, ఢిల్లీలోని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ 8 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. చీఫ్ జనరల్ మేనేజర్ లా ఒక పోస్ట్ ఉంది. ఇందులో జనరల్ మేనేజర్ జనరల్ మేనేజింగ్ పోస్టులు 2 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు HRM సంబంధించిన 4 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది. అర్హత వచ్చేసి పోస్టును బట్టి LLB కావచ్చు, LLM కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్, MBA, MSW, PG డిప్లొమా, ఆర్కిటెక్చర్ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మరి శాలరీ ఎంత ఇస్తారంటే చీఫ్ జనరల్ మేనేజర్కు నెలకు 1,00,000 రూపాయలు, చీఫ్ జనరల్ మేనేజర్కు నుంచి 1,00,000 రూపాయల నుంచి 2,60,000 వరకు ఉంటుంది ఇది జీతం. జనరల్ మేనేజర్కు 90,000 నుంచి 2,40,000 వరకు ఉంటుంది జనరల్ మేనేజర్. డిప్యూటీ జనరల్ మేనేజర్కు 70,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. వయస్సు వచ్చేసి దరఖాస్తు చివరి తేదీ నాటికి చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టుకు 57 ఏళ్ళు, జనరల్ మేనేజర్ పోస్టుకు 54 ఏళ్ళు, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 41 ఏళ్ళు మించకూడదు. ఎంపిక వచ్చేసి విద్యార్హతలు, ఉద్యోగానుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలతో దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపునిచ్చారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే వచ్చే నెల డిసెంబర్ 20వ తేదీ 2024 డిసెంబర్ 20వ తేదీ చివరి తేదీ. దానికి వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలంటే NBCCindia.in ఈ సైట్లోకి వెళ్తే మిగతా వివరాలు మంచిగా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
దాంతోపాటు నోటిఫికేషన్స్ చూద్దాం. ఇంజనీరింగ్ పోస్టులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో ఫిక్స్డ్ టెన్యూర్ ప్రాతిపాదికన ఇంజనీరింగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 229 పోస్టులు. దరఖాస్తు వచ్చేసి ₹400. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది 2024 డిసెంబర్ 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తుంది యూజీసీ పరీక్షలో. ఇందులో నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు రుసుము వచ్చేసి ₹1150. ఇంతకుముందు ఇది 1500 ఉన్నట్టు ఐడియా ఉంది నాకు. ఎందుకంటే దరఖాస్తు తేదీలో చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 10, 2024 వచ్చే నెల డిసెంబర్ 10కి లాస్ట్ డేట్. నెక్స్ట్ బీఎస్పీ పారామెడికల్ కోర్సులు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ పారామెడికల్ కోర్సు టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 9లోగా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా ఉద్యోగ సమాచారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో 86 పోస్టులు పడ్డాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెదక్ ఉమ్మడి మెదక్ కావచ్చు ఇది, ఎందుకంటే సంగారెడ్డి ఉంటుంది. ఇప్పుడు ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఫిక్స్డ్ టర్ము కాంట్రాక్ట్ బేసిక్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది కంపెనీ. మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. 86 పోస్టులు ఉన్నాయి. ఇందులో పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్ 50 పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ 21 పోస్టులు, అసిస్టెంట్ 11 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. విభాగాలు వచ్చేసి మెకానికల్ ప్రొడక్షన్ క్వాలిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ మెటలర్జీ, టూల్ డిజైన్ క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, హెచ్ఆర్, స్పోర్ట్స్ తదితరాలు ఉన్నాయి. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా కావచ్చు, డిగ్రీ, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ ఇవన్నీ అర్హతతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. వేతనం వచ్చేసి జూనియర్ మేనేజర్ పోస్టుకు 30,000, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు 23,000, అసిస్టెంట్ పోస్టులకు 23,000, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21,000. ఇది వేతనానికి సంబంధించి. వయసు వచ్చేసి 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి విద్యార్హతలు, పని అనుభవం, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీని దరఖాస్తులో చివరి తేదీకి వచ్చేసి నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదో డిఫరెంట్గా ఉంటుంది నోటిఫికేషన్ వెలువడిన రోజు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడిందంటే గత నెల 11 అంటే ఈ నెలలోనే, ఏది నవంబర్ 11వ తేదీలో 2024లో వెలువడింది. దీనికి సంబంధించిన అంటే 21 రోజు అంటే 30వ తారీఖు వరకు, ఈ నెల 30వ తారీఖు వరకు అంటే నవంబర్ 30వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెదక్లో 86 పోస్టులు పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో. సో చాలామంది ఇందులో ఎలిజిబిలిటీస్ ఉంటాయి. చాలామంది వాళ్ళందరూ అప్లై చేసుకొని ఉద్యోగాల్ని సాధిస్తారని ఆశిద్దాం.